ప్రచారాలు చేశారు. 14.5 లక్షల కోట్ల రూపాయల అప్పని ఈనాడు బ్యానర్ హెడ్డింగ్ పెట్టింది. ఎవరో చెప్పారన్న పేరుతో. ఆ తర్వాత వీళ్ళే అవును నిజమే అని రాసుకొచ్చేశారు. 1000 కోట్ల అప్పు చేస్తే 1,00,000 కోట్ల తరహా ప్రచారం చేశారు. అదే ఇప్పుడు నిజంగా అప్పు అనుకున్న లక్ష్యానికంటే ఎక్కువ చేస్తున్నా సరే దాన్ని నిధుల సమీకరణ కింద రాయడం అన్నటువంటిది నీచ పత్రిక అయినటువంటి ఈనాడికే చెల్లింది. తాజాగా రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆశించిన పన్నుల రాబడిలో సగం మేర ఖజానాకి చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రాష్ట్ర పన్నుల రాబడి 1,66,573 కోట్లు అంచనా వేస్తే అక్టోబర్ నెలాఖరికి 82,983 కోట్లు వచ్చేసింది. 7 నెలల్లో సగం రాబడి వచ్చేసింది. బడ్జెట్ అంచనాలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లో 52.49%, అమ్మకం పన్నులో 49.10%, కేంద్ర పన్నుల్లో వాటా 56% సాధించింది. మొత్తం మీద రాష్ట్ర రెవెన్యూ రాబడి 91,638 కోట్లకు చేరింది. ఇది ఏడాది మొత్తం అంచనాల్లో 42.04%. మొన్న జగన్ చెప్పుకొచ్చాడు.